నమస్తే. చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో హాస్పిటల్ పాలై చాలా రోజులుగా కొట్టుమిట్టాడుతూ చనిపోయిన పరిస్థితి ఫిష్ వెంకట్ గారు. ఫిష్ వెంకట్ గారు చనిపోయిన సందర్భంగా అసలు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరు కూడా సపోర్ట్గా రాలేదు. మరియు ఫైనాన్షియల్ ఎవరు ఆదుకోలే అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే గబ్బర్ సింగ్ టీం కూడా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం చెప్తారు? ఫిష్ వెంకట్ గారు చనిపోయినప్పుడు కనీసం ఎవరు రాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. ఫిష్ వెంకట్ సరిపోయాడు. సానుభూతి ఎందుకు, నీకు ఇండస్ట్రీ చాలా ఇచ్చింది. ఇండస్ట్రీ నీ టాలెంట్కి, నీకున్న పర్సనాలిటీకి, నీకున్న టాలెంట్కి, నీకున్న డైలాగ్ డెలివరీకి బ్రహ్మాండమైన వేషాలు ఇచ్చింది. అనేక మంచి వేషాలు ఇచ్చింది. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అన్నింటిలో అవకాశాలు ఇచ్చింది. నీకు సంపాదించుకునే అవకాశం ఇచ్చేది. శుభ్రంగా అవకాశాలు ఇచ్చింది, సంపాదించుకున్నావు. నువ్వు తాగి తగలేసుకుంటే, పార్టీలని, మందని, గడువు మందు పార్టీలని నువ్వు తాగి తగలేసుకుంటే మాకు డబ్బులు ఇవ్వలేదంట పెట్టి ఏం మాట్లాయి. ఆ ఫ్యామిలీ కూడా తప్పది. మీరు డబ్బులు మీరు సంపాదిస్తూ మీ నాన్న తాగి తగలేసుకుంటా ఉంటే జాగ్రత్త పడలేరా మీరు? వాళ్ళ తమ్ముడే అన్నాడు కదా, మా అన్నయ్య కనుక తాకుండా ఉంటే ఇంకో 7 ఏళ్ళు బతికేవాడని. ఈ ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీని నిందించడం, ఇండస్ట్రీని బ్లేమ్ చేయటం, వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. మీకు ఇచ్చింది చాలా. ఇండస్ట్రీ బ్రహ్మాండం ఇచ్చింది. నీకన్నా బాగా డైలాగులు మాట్లాడగలిగిన వాళ్ళు, నీకన్నా పర్సనల్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి రాలే అవకాశం. నీకు బ్రహ్మాండంగా అవకాశాలు వచ్చినాయి. బ్రహ్మాండంగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, ఎన్ని సినిమాలు చేసావు నువ్వు? ఎంత సంపాదించింది నిలబెట్టుకుంటే చేతకాక నువ్వు తాగుడు, పార్టీలు, తాగుడు, గొడవలు చేసి పగలెట్టుకుంటే ఇండస్ట్రీ ఏం చేస్తుంది? దాన్ని ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే ఎట్లా? తప్పు రావాలి. ఎందుకు మీ కాలనీలో ఎవరైనా సరిపోతే పరిగెడతావు నువ్వు? నీకు అనుభవం ఉంటే వెళ్తావు, అంతేనా? నీ కాలనీలో 1000 మంది ఉంటారు. ఎవరో చనిపోతారని తెలుస్తుంది కాలనీలో. అయ్యో చనిపోయి పరిగెడతావు? లేదు కదా. ఆ వ్యక్తితోటో, ఆ కుటుంబంతో నీకు అనుబంధం ఉంటే వెళ్తావు, అంతే కదా. ఇక్కడ ఆయన చనిపోయాడు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు వెళ్తారు. అంటే ఇక్కడ కోట శ్రీనివాస్ చనిపోయినప్పుడు వెళ్ళినటువంటి హీరోలు ఎందుకు వెళ్ళలేదు ఫిష్ వెంకట్ విషయంలో? 750 సినిమాలు చేసటమే కాకుండా అందరితోటి అనుబంధాలు ఉన్నాయి. అనుబంధాలు అతను అందరితోటి చేయటం, కుటుంబ స్నేహం, అన్ని బంధాలు ఉన్నాయి. ఇతను ఎవడో ఆయన యాక్ట్ చేస్తాడు, వెళ్తాడంతే. ఎవరితోటి బంధాలు ఉన్నాయి? ఎవరితోటి ఇండస్ట్రీలో ఎవరితోటి అతనికి అనుబంధం ఉంది? రావడం, యాక్ట్ చేయడం, డబ్బులు తీసుకుంటాం, తాగి తందనాలు అట్లా తప్పితే అనుబంధాలు ఏమున్నాయి? కోటా శ్రీనివాస అనేవాడికి నేనున్నాను. నా కోటా శ్రీనివాస ఫ్యామిలీతో, చచ్చిపోయిన కొడుకుతో కాడ నుంచి కూతురు గురించి అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు స్నేహం బట్టి, ఆ పరిచయం బట్టి వాళ్ళని పలకరించడానికి వెళ్తాం. అయ్యో కోటా చనిపోయాడు, కోటా భార్యని, కోటా కూతుర్ని, కోడల్ని పలకరిద్దామని వెళ్తాం. అలాగూ నీతోటి బంధం లేదే నాకు, మామూలు పరిచయం అంతే. నీ కుటుంబంతో నువ్వు చనిపోయినాక నీ కుటుంబంతో ఎవరితోటి బంధం లేదు. నువ్వు ఇన్నాళ్ళు నీ కుటుంబాన్ని దూరంగా పెట్టుకుంటే, ఎవరితోటి ఇండస్ట్రీతో పరిచయం లేకుండా. ఆ అమ్మాయి కూడా చెప్పి, మా నాన్న షూటింగ్ కూడా రానివాడు, షూటింగ్ కూడా తీసుకెళ్ళదు. సో అనుబంధం లేనప్పుడు ఎట్లా వస్తారమ్మా? అనుబంధం ఉంటే వస్తారు. మన కాలంలో ఇప్పుడు ఈ కాలంలో ఉంది. ఈ కాలంలో నాకు అనుబంధం కొన్ని, ఇక్కడ ఒక 10-25 ఫ్యామిలీతో బంధం ఉంటుంది. ఆ బంధంలో ఉన్న 25 ఫ్యామిలీ బంధంలో ఉన్నవాడు ఎవరైనా చనిపోతే గబుక్కుని అయ్యో మన రామయ్య కొడుకు కూతురు చనిపోయాడు, లేకపోతే రామయ్య తండ్రి చనిపోయాడు వెళ్తాం కదా. నాకు బంధమే లేనప్పుడు వెళ్ళి ఎవరు మొహం చూపించాలి? అక్కడ బంధం లేకుండా తోటి ఆర్టిస్ట్ కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సహాయం ఎందుకు చేయాలి? లేని వాడికి చెయ్యాలి సహాయం. మీరు అంటున్నారు కనుక మీడియా కోసం ఎగబడి మీటింగ్లు మాట్లాడాలా? మీడియా కోసమని ఎందుకు చేయాలి? నీకు ఇచ్చింది ఇండస్ట్రీ, లేనివాడికి చెయ్యాలి. మీరు చాలా ఫిలిం ప్రొడ్యూసర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదు అతను. ఎందుకు కాలేదు మెంబరు? అడిగితే కూడా చేయలేదు, అడగలేదు. ఆఖరిలో మొన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వలా, అవసరం లేదు. మెంబర్షిప్ కాకపోతే యాక్ట్ చేయనివరా? ఇలా మరి యాక్ట్ చేశాడు, అదేం రూల్ లేదు, నువ్వు చేసుకోవచ్చు అని. మరి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇవ్వలేదు డబ్బులు అంటే ఎందుకు ఇస్తుంది? నువ్వు మెంబర్ కాకుండా, మెంబర్ జాయిన్ అంటే జాయిన్ అవ్వకుండా ఇన్నేళ్ళు ఉన్నావు, ఇంత సంపాదించావు, 2,00,000 మెంబర్షిప్ కాలేవా? అప్పుడేమో తల బీరుసుగా మేము జాయిన్ అవ్వం, ఏం జాయిన్ అవ్వకపోతే యాక్ట్ చేయనివరా? ఎవరినో వెనకాల అడ్డ చూసుకుని మాట్లాడటం, జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలేదంటే ఎట్లా ఇస్తారు? మెంబర్ కానప్పుడు అది రూలు. మెంబర్స్కి అసోసియేషన్ ఉన్నది, డబ్బులు హాస్పిటల్ ఉంటే ఇవ్వటానికి మెంబర్స్కి ఇస్తారు. 5 లక్షలు 6 లక్షలు ఒక్కోసారి బఫర్ తోటి కలిపి 10 లక్షల దాకా కూడా ఉంది. మెంబర్ అయిన వాళ్ళకి ఇస్తారు. నువ్వు మెంబర్ కాకుండా నాకు ఇవ్వలేదంటే అర్థం ఉండాలి. దేనికైనా మాట్లాడే తెలియదు. తన వైఫ్ కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, తాగి ఖరాబ్ చేసింది పైసలు వాస్తవమే, కానీ ఏం సంపాదించుకోలేదు, మేము ఒక ఆర్టిస్ట్గా హెల్ప్ చేయాలి కదా. బాధ్యుడమ్మా, నీకు అన్నం పెడితే అన్న నేను కుప్పలో పారేసుకున్నాను నాకు పెట్టండి అంటే నీకు ఇండస్ట్రీ పెట్టింది, బ్రహ్మాండమైన పరమాన్నాలు పెట్టింది,
నువ్వు తగలెట్టుకుని తాకి తగలెట్టుకుని ఇండస్ట్రీ పెట్టలేదంటే పిచ్చి మాటలు కావాలి. బుద్ధి లేని మాటలు. నువ్వు బుద్ధిగా ఉండి ఎంతోమంది ఇస్తున్నారు ఇండస్ట్రీలో, ఎంతోమంది డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేని వాళ్ళకి పనులు వేషాలు లేక ఎంతో టాలెంట్ ఉండి పాప వేషాలు లేక ఇండస్ట్రీ నమ్ముకుని పోతే వాళ్ళకి పిల్లల చదువులు కానీ వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఇస్తుంది. నీకు ఉన్నవాడికి ఇవ్వడం ఏంటయ్యా? నువ్వు ఆర్టిస్ట్ కనుక ఉన్నవాడు ఆర్టిస్ట్ కనుక నువ్వు నీ దగ్గర ఉన్నా సరే నువ్వు తగలెట్టుకున్నా సరే ఎగబడి ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలని? నువ్వు నాశనం చేసుకుని నీకేం లేకపోతే పాప ఉన్నాడు ఎన్ని రోజులు ఏమీ వేషాలు లేవు పాప అంటే కనపడని చిన్న పెద్ద ఎన్ని సినిమాలు చేశారు, అన్ని పెద్ద హీరోలతో చేసావు, ఏం లక్షలు సంపాదించావు, లక్షలు నువ్వు వైజాగ్ టూర్ అని అక్కడ టూర్ అని ఫ్రెండ్స్ చేసుకుని వారం 20 రోజులు పార్టీలు నువ్వు తగలెట్టుకుని ఇవ్వలేదంటే ఏం బుద్ధి లేని మాటలు. అంటే మీతో ఎలా ఉండేవాడు సార్? ఇప్పుడు మీకు పరిచయం ఉందా? ఎట్లా ఉండేవాడు మీతో? ఆర్టిస్ట్గా పరిచయం, ఏం అనుబంధాలు ఏమి ఉండేవి కాదు. ఇంతకుముందు ఈ స్థానంలో అతను ఉండేవాడు యాదవ్, నర్సింగ్ యాదవ్ పోయినాక ఇతనికి ఆ నర్సింగ్ యాదవ్ ఇలాగే ఆ రోజుల్లో బాగా అందరూ ఎక్కడ షూటింగ్ చేసినా సికింద్రాబాద్ ఎక్కడెక్కడ మార్కెట్ ప్లేస్ ఎక్కడ షూటింగ్ చేయాలా తన మనుషులు అంచెలతోటి పోలీసు ఉన్నా లేకపోయినా పర్మిషన్ కంట్రోల్ చేసి చేయించాడు జనాలని. అతను చనిపోయినాక అతను అందరితోటి అనుబంధం ఉండేవాడు. నరసింహ యాదవ్ నాలాంటి ఎంతోమంది ఆ రోజులు సినిమా అండగా నిలిచేవాడు, వచ్చేవాడు, అందుకని అతనికి వేషాలు ఇచ్చేవారు, అందరితో అనుబంధంగా ఉండేవాడు. ఇతను అలా అనుబంధం లేవు, తన గ్రూపు తను తప్పితే ఇది అందరితో అనుబంధాలు ఏం లేవు. ఇప్పుడు అనుబంధం ఉన్నప్పుడేనే వస్తారు. పేరు తెలిసినంత మాత్రాన ఆర్టిస్టు చనిపోయడానికి బలోమని వెళ్ళరు. ఎందుకు వెళ్తారు? పరిచయం ఉంటే అనుబంధం ఉంటే వస్తారు. మా ఆర్టిస్ట్ ఒకటి చనిపోయాడు, ఓకే సానుభూతి ప్రకటిస్తారు, సానుభూతి ప్రకటించారు. రాలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఇక్కడ ఏం చెప్తాను అంటే రెబల్ స్టార్ నుంచి అదే ప్రభాస్ నుంచి కూడా కాల్ వచ్చింది, వాళ్ళ టీం నుంచి డబ్బులు ఇస్తామని చెప్పారు. తీరా చనిపోయిన తర్వాత మళ్ళీ మాట మార్చారు, ఎవరు కూడా కాల్ లిఫ్ట్ చేయాలి అని మాట్లాడతారు. మార్చలేదు, ఇస్తారని వాళ్ళేం ప్రభాస్ ఇప్పుడు అన్నాడు. ప్రభాస్ వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్తున్నారు, ఎవరో టీం చెప్పారు, ఎవడో బోగస్ మాట ఏదో చెప్తే అసలు కాదయ్యా. మీరు ఇంత సంపాదించుకుని మీరు తగలెట్టుకుని వాళ్ళు ఇవ్వలేదు డబ్బులు మాకు ఏ పిచ్చి మాటలు. మీకు ఏం అవకాశాలు బ్రహ్మాండం ఇండస్ట్రీ నీకు మంచి భోజనం పెట్టింది, మంచి అవకాశాలు ఇచ్చింది, అవి తగలెట్టుకుని ఇంకా వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదని పిచ్చి మాటలు. మీరు బాగుండి బాగా చేసుకుని బతికి అయినా అప్పుడు కూడా ఇంకా సరిపోలేదంటే మీరు మామూలు ఆర్టిస్టులే. ఇతని స్థాయిలో ఉన్న ఆర్టిస్టుల కన్నా ఎంత బాగా సంపాదించాడు. రోజు నెలకి 20 రోజులు షూటింగ్ చేసేవాడు, లక్షల రోజుకి ₹1,00,000 లెవెల్లో తీసుకునేవాడు. ఏం పిచ్చి మాటలు. సంపాదించి తగలెట్టేసుకున్నాను, నాకు ఇండస్ట్రీ ఇచ్చింది అన్ని తినమని ఇచ్చింది, కానీ నేను కుప్పలో బారేసుకున్నాను, నాకు మళ్ళీ ఎవరు అన్నం పెట్టలేదంటే పిచ్చి మాటలు కదా ఇది. మీరు చేసుకోవాలి తప్పు, స్వయంకృత అబద్ధం. ఎందుకు రావాలి? ఎవరికన్నా ఎక్కువ నువ్వు తాగుడు వాళ్ళ తమ్ముడే చెప్పాడు కదా, అందరూ తెలుసు. మాలాంటి అయినా మేము చెప్పకూడదు ఈ టైంలో అనుకుంటే వాళ్ళ తమ్ముడే చెప్పేశాడు. అక్కడ గబ్బర్ సింగ్ టీం కూడా మాట్లాడేది ఏంటంటే గబ్బర్ సింగ్లో ఒక మంచి ఫేమ్గా నటించాడు, ఒక మంచి హాస్య నటుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళు ఎవరు కూడా వచ్చి మాట్లాడలేదు. గబ్బర్ సింగ్ టీం అతనితో మాట్లాడిన వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి నాన్సెన్స్. ఎందుకు వెళ్ళాలి? రూలా చట్టమా ఏమన్నా? ఊరిన పిచ్చి రావాలి ఏమైనా పెద్ద పుడికి ఈ సందర్భంలో మాట్లాడు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఏం రూలా? ఊరిన పిచ్చి మాటలు. అది తాగి పోయాడు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు, వాళ్ళు ఏం చేశారు? కుటుంబానికి బాధ్యత లేదా? ఆయన సంపాదించుకున్నప్పుడు ఏం చేశారు? వీళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారు? నిలబెట్టుకోవడానికి కంట్రోల్ చేసుకున్నా లేదా? అప్పుడు చేయలేదు. అప్పుడు లేకుండా ఇప్పుడు ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద మాకు ఇవ్వలేదు ఏంటి మీకు ఇచ్చేది? ఎందుకు ఇవ్వాలి? మీకు ఎందుకు ఇవ్వాలని? మీరు బుద్ధిగా బతికే ఇవ్వాలి. మీరు తందనాలని మీరు నాశనం చేసుకుంటే మీ ఇండస్ట్రీ మీకు నిలబడాలా? డోంట్ నాన్సెన్స్. చివరిగా మాట్లాడే ఫ్యాన్స్కి కావచ్చు, గబ్బర్ సింగ్ టీం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్తారు సార్ చివరిగా? అసలు దీని గురించి ఐ డోంట్ నో టాక్ అమ్మా. ఇది అన్నెసరీ అన్వాంటెడ్ పెద్ద ఏదో అనవసరపు టాపిక్ అది. సంపాదించాడు, మా ఇండస్ట్రీ అతనికి బాగా అవకాశాలు ఇచ్చింది, అతను చెడగొట్టుకుని పోయాడు. దాని గురించి మాట్లాడటం అనవసరం.
ఇండస్ట్రీ ఆనాటి నుంచి ఈనాటి నుంచి సావిత్రి గారి నుంచి కూడా చాలామంది అలా పోయిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన అవకాశాలు చెడగొట్టుకుని. వాళ్ళ గురించి ఇండస్ట్రీ పట్టించుకోదు ఎప్పుడు కూడా. అలా హరనాథ్ గారి గురించి పట్టించుకుందా, సావిత్రి గారి గురించి పట్టించుకుందా, కాంతారావు గారి గురించి పట్టించుకుందా? ఎందుకు పట్టించుకోదు? వాళ్ళకన్నా గొప్ప కాదు కలిగినా ఎందుకు పట్టించుకోదంటే తాగి తమకి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని పట్టించుకోదు ఇండస్ట్రీ. వాళ్ళకి ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది, దాన్ని గౌరవంగా కాపాడుకున్న వాళ్ళ గురించి పట్టించుకుంటుంది. కానీ ఆ అవకాశాన్ని ఈ తాగుడు, మిగతా దరిద్రపు రేసులు, ఇలాంటి దరిద్రపు కార్యక్రమాల్లో నాశనం చేసుకున్న వాళ్ళ గురించి ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అవసరం లేదు.